హలో వ్యూయర్స్, హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. ముందుగా అయితే హేజోరా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తుంటే ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడు వెంటనే చేసేయండి అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో. ఇప్పటిదాకా మీరు చూసిన దాంట్లో అయితే మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ నేను చెప్పనా, యూఏఈలో ఉన్న హయ్యెస్ట్ మౌంటైన్కి అయితే వెళ్ళిపోతున్నాం ఈరోజు. అంటే రాసల్ ఖైమాలో ఉన్న జబల్ జైస్ అనమాట. ఇక్కడ టెంపరేచర్ కూడా <5°C ఉంటుందంట. అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ జిప్ లైన్ కూడా ఇక్కడే ఉందంట. అడ్వెంచర్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఇక్కడికి మాత్రం తప్పకుండా రావాల్సిందే అండి. ఇక్కడ ఏ యాక్టివిటీ చేయాలన్నా కానీ అన్నీ అడ్వెంచర్సే అనమాట. డెజర్ట్ సఫారీ, పారాసైలింగ్, హాట్ ఎయిర్ బలూన్, హైకింగ్, ట్రెక్కింగ్, క్యాంపింగ్ అయితే ఫేమస్ అంట. దాంతోపాటు మౌంటైన్ బైకింగ్ కూడా ఉందంట ఇక్కడ. మేము ఇవన్నీ చేయకపోయినా అట్లీస్ట్ చూద్దామని చెప్పి, అది కాక అక్కడ టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది అనేసరికి మేము చూడ్డానికైతే పొద్దున్నే బయలుదేరిపోయామన్నమాట. టిఫిన్ కూడా తీసేసుకొని అక్కడే తినేద్దాము, క్యాంపింగ్ అవుతుంది, ప్లస్ మనము చూసినట్టు కూడా అవుతుందని చెప్పేసి మేము పొద్దున్నే బయలుదేరిపోయామన్నమాట. నాకైతే అక్కడికి వెళ్ళేదాకా అది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఏమీ తెలియదు అనమాట. అంటే ఎప్పుడు ట్రిప్స్ ప్లాన్ చేసినా కానీ అన్నీ మా హస్బెండ్ చూసుకుంటారు. నేను మాత్రం జస్ట్ ఎంత టైం పడుతుంది అని చెప్పేసి కనుక్కుని పిల్లలకి ఏం కావాలి, ఏమేం అవసరం అవుతాయో అన్నీ లగేజ్ సర్దేసుకుంటాను, అంతే అనమాట. వెళ్ళిపోతాము. మేమిద్దరం ఏముందండి, ఎలా అయినా మేనేజ్ చేసేసుకోవచ్చు. ఆ పిల్లలది కష్టం కాబట్టి వాళ్ళిద్దరిది మాత్రం అరేంజ్ చేసుకుంటాను అనమాట. అలాగే జీరో ఎక్స్పెక్టేషన్స్తో, జీరో నాలెడ్జ్తో బయలుదేరాను అనమాట. అక్కడికి వెళ్ళాక అయితే తెలియదు కానీ ఈ దారిలో మాత్రం, ఈ జర్నీలో మాత్రం ఇలా మౌంటైన్స్ లోపలికి వెళ్తున్నట్టు, ఏదో ఆయిల్ పెయింటింగ్లోకి వెళ్తున్నట్టు అలా అనిపించింది అనమాట. మా హస్బెండ్ అయితే అసలు చాలా ఎక్సైట్ అయిపోయి ప్రతి టర్నింగ్కి ఇది చూడు, ఇది చాలా బాగుంది, ఇది వీడియో తీ అని చెప్పి చెప్తూనే ఉన్నారనమాట దారి పొడుగున. యాక్చువల్గా అయితే సన్ రైజ్కి వెళ్దామని చెప్పి అనుకున్నాము. కాకపోతే మళ్ళీ పిల్లలు లేవలేదు కాబట్టి మాది కూడా లేట్ అయిపోయింది. ఇక సన్ రైజ్ ఎలాగో దొరకదులే అని చెప్పేసి సన్ రైజ్ అయిపోయిన తర్వాత పొద్దున్నే బయలుదేరిపోయామన్నమాట మేము. అదే మాకు కలిసి కూడా వచ్చిందనమాట. ఎందుకంటే మేము వెళ్ళే టైంకి అక్కడ ఆల్రెడీ సన్ రైజ్కి వెళ్ళిన వాళ్ళందరూ రివర్స్ వస్తున్నారనమాట. అండ్ మళ్ళీ మేము వచ్చే టైంకి ఈవినింగ్ సన్సెట్ చూడడానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వస్తున్నారనమాట, మాకు ఎదురు పడుతున్నారనమాట. సో మాకు ట్రాఫిక్ అయితే ఎక్కడా తగలలేదు. జనరల్గా అయితే జబల్ జైస్ అంటే ట్రాఫిక్ ఫుల్ గంటలు నిలిచిపోతారనమాట, అట్లా ఉంది. సో మేము ఈ టైంలో బయలుదేరడం వల్ల చక్కగా ప్రశాంతంగా వెళ్ళేసి వచ్చేసామన్నమాట. ఈ జబల్ జైస్ అయితే షార్జా నుంచి 2 hours 30 minutes దాకా పడుతుందంట. మాకు కూడా సేమ్ ఎగ్జాక్ట్లీ అంతే అయింది. మేము ఈ జర్నీ చేస్తున్నంతసేపు కూడా అక్కడక్కడ ఇలా కొండల మధ్యలో ఇల్లు కూడా ఉన్నాయి. ఇల్లు అవి ఆఫీసెస్ ఇంకా ఏమన్నానో నాకైతే తెలీదు, కానీ అక్కడక్కడ ఇట్లా వింతగా మాత్రం ఉన్నాయన్నమాట. వింతగా అంటే అదేలేండి, కొంచెం స్పెషల్గా కొత్తగా అలా. రూట్ చూసారా ఎన్ని వంకర్లు ఉందో. ఇప్పుడు అన్ని వంకర్లు తిరిగి మేము అక్కడికి రీచ్ అవ్వాలన్నమాట. ఆల్మోస్ట్ మేము దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఆ దగ్గరికి వెళ్ళేటప్పుడే ఇక్కడ మధ్యలో ఏంటంటే చిన్న కాఫీ షాప్స్, టిఫిన్ షాప్స్ అలాంటివన్నీ ఉన్నాయి. అక్కడే మనం క్యాంపింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఇలా క్యాంపింగ్ చేయడానికి సేఫ్ జోన్లో అయితే చాలా లిమిటెడ్ ప్లేస్ ఉందన్నమాట. సో దానికి ఈ జనాలంతా ఏం చేశారంటే చాలా మంది వెళ్ళిపోయారు క్యాంపింగ్ చేయడానికి అని చెప్పేసి. సో వాళ్ళందరూ ఆ స్పేస్ అంతా ఫిల్ అయిపోయిన తర్వాత రోడ్డు పక్కనే కొంచెం స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్లో క్యాంపింగ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అంటే పక్కన రోడ్డు పక్కన మార్జిన్ ఉంటుంది కదా, మార్జిన్కి ఒక గోడలాగా ఉంటుంది కదా, ఆ గోడ అవతల క్యాంపింగ్ స్టార్ట్ చేశారనమాట. ఇంకా అది కనుక అక్కడి నుంచి కొంచెం అన్న స్లిప్ అయితే లోయలోనే పడిపోతారనమాట, అట్లా ఉంది. దానికి తోడు జనాలంతా ఓవర్లోడ్ అయిపోయి ఎక్కడ పడితే అక్కడ చెత్త కూడా నిండిపోయిందనమాట. అన్ని చెత్త బుట్టలు కూడా ఫుల్ నిండిపోయి పక్కన కూడా పేర్ చేసి ఉన్నారు దారి పొడుగున. చూస్తున్నారు కదా, ఇలా రోడ్డుకి అవతల అయితే క్యాంపింగ్స్ పెట్టేసుకున్నారనమాట. అంటే నైటే వచ్చేసి క్యాంపింగ్ స్టార్ట్ చేసేస్తారు. పెద్దోళ్ళు అయితే పర్లేదు, కొంచెం ఎక్కువ స్పేస్ ఉన్న దగ్గర వెళ్ళి ఉండొచ్చు, చేయొచ్చు. మా అలా చిన్నపిల్లలు ఉంటే మాత్రం చాలా డేంజర్ అనమాట. ఇక్కడ మేము వెళ్తుంటే వస్తూనే ఉంది కానీ ఏది ఇది ఫలానా స్టాపింగ్ అని చెప్పేసి ఏది కనిపించలేదన్నమాట. వెళ్తూనే ఉన్నాము ముందుకి. వెళ్ళే కొద్దీ దారి పొడుగునా జనాలు ఉన్నారు, పక్కన రోడ్డు పక్కన టెంట్లు వేసుకొని అలాగా. ప్రాపర్ క్యాంపింగ్ స్పేస్లో అయితే మనం టెంట్స్ కూడా రెంట్కి తీసుకోవచ్చు, మనమే తీసుకెళ్లాల్సిన అవసరం లేదు మన దగ్గర ఉంది అంటే అది ఇంకా బెటర్ అనమాట.
ఇలా మేము చూసుకుంటూ వెళ్తుంటే దారిలో వచ్చేసి వ్యూయింగ్ టెక్ పార్క్ అని చెప్పేసి ఉంది స్పేస్. ఇక్కడ కూడా వెళ్ళి మనం చూడొచ్చంట. మేము వచ్చేసి లాస్ట్కి వెళ్దాము అని అనుకుని బయలుదేరాం కాబట్టి తిరిగి వచ్చేటప్పుడు వెళ్ళి చూద్దామని చెప్పేసి మేమైతే ముందుకు వెళ్ళిపోయాము. దారిలో చూసారా జిప్ లైన్, ఇది ఒక జిప్ లైన్, ఒక 3-4 ఉన్నాయన్నమాట మనకు కనిపిస్తూ. సో ఫైనలీ మేమైతే రీచ్ అయిపోయాము. యాక్చువల్గా అయితే ఇంకొంచెం పైకి వెళ్ళాల్సి ఉండేది, కానీ అక్కడ పోలీసులు ఎందుకో ఆపేస్తున్నారు, ఇంకా అలో లేదు ఇంతకన్నా ఎక్కువ అని చెప్పేసి. సో మేమైతే దానికన్నా కొంచెం ముందు ఒక మంచి స్పేస్ కనిపిస్తే మేము అక్కడ ఆగిపోయామన్నమాట. అక్కడే టిఫిన్ చేసేద్దామని చెప్పేసి. చూసారా కింద నుంచి వస్తున్నారు జనాలు. ఇక్కడే ట్రెక్కింగ్ కూడా చేస్తారంట. నాకైతే చాలా భయమేసింది. మా ఆయన అయితే కిందకి వెళ్దాం అని చెప్పి స్టార్ట్ చేశారు. నేనైతే చిన్నపిల్లలు ఉన్నారు వద్దు అని చెప్పేసి నేను. ఇక్కడే ఒక 3-4 మేకలు కూడా కనిపించాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో మరి తెలియదు. ఈ రాళ్లలో ఏం ఎరుకుంటున్నాయో అది అర్థం కాలేదు. ఫోన్లో వీడియోస్లో అయితే అంత అనిపించట్లేదు, కానీ రియల్గా అక్కడ ఉంటే మాత్రం చాలా మంచి ఫీలింగ్ ఉందన్నమాట. ఒక సీనరీలోకి మనం వెళ్తే ఎంత బాగుంటుందో అలానే ఉండిందనమాట. కాకపోతే జనాలు చాలా ఎక్కువ మంది వచ్చేసేసరికి నీట్నెస్ అనేది బాగా మెయింటైన్ చేయలేదన్నమాట. చూసారు కదా ఇక్కడ ఒక రైడ్ ఉంది. మేము ఇంత దూరం ఉన్నా కానీ వాళ్ళు అక్కడ అరిచే అరుపులు కేకలు అన్నీ కూడా మా దాకా వినిపిస్తున్నాయి, అంత గట్టిగా అరుస్తున్నారు. అండ్ చాలా మంది జిప్ లైనింగ్ కూడా చేస్తున్నారు, చూడండి కనిపిస్తున్నారు. ఇక కాసేపటికి మా ఆయన అయితే చిన్నగా కిందకి దిగేశారు. ఎంత వద్దంటున్నా కానీ దిగడానికి అంత భయం అనిపించట్లేదు, కానీ పైనుంచి చూస్తుంటే మాత్రం చాలా భయం అనిపించింది అనమాట. లిటరల్లీ అరిచేశాను వద్దు వద్దు అని చెప్పేసి, అయినా కానీ వినకుండా వెళ్ళిపోయారు. కాసేపటికి మమ్మల్ని కూడా చిన్నగా కిందకి లాక్కెళ్ళారు. ఏం లేదు కిందకి దిగితే ఏం లేదు, బాగుంది అని చెప్పేసి, స్పేస్ ఎక్కువ ఉంది అని చెప్పేసి. నిజంగానే చెప్పినట్టే స్పేస్ కూడా కొంచెం పెద్దదే ఉంది, కూర్చోవచ్చు అనమాట ప్రశాంతంగా. మేము ఈ స్పాట్లో ఉన్నప్పుడు ఇక్కడి నుంచే ఒక 5 జెంట్స్ కిందకి దిగుతూ ఉన్నారనమాట ట్రెక్కింగ్ చేయడానికి అని చెప్పేసి. వాళ్ళని చూసి మేమైతే సేమ్ మంజిమల్ బాయ్సే గుర్తు చేసుకున్నాము. సేమ్ అలానే ఉన్నారనమాట, సేమ్ వాయిసెస్, ఆ సౌండ్స్ అన్నీ అలానే ఉన్నాయి సేమ్. Single me. Hi, she. Oi. Hi. Say hi. हंसता है देख अर्शी. अर्शी. ऐसे. अर्शी. ना पीछे गिरता. अर्शी. हेलो. हेलो. Archie, 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 Archie. Cha cha cha, cha cha cha, cha cha cha, cha cha cha.
cha. Mama, mama, mama. Dekho, dekho. నైస్ Slide. యు లైక్ ఇట్ बैठो बैठो ब्रेकफास्ट ब्रेकफास्ट अरे बच्चे ये तो बच्चे 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 पारा. अरे. अरे नीचे पड़ जाता है मैंने अरे अर्शी ना ना को ना ना ओके యాక్చువల్గా అయితే ఇక్కడ మేము కింద వేసుకోవడానికి అని చెప్పేసి మ్యాట్ తెచ్చుకున్నాము కానీ ఆ మ్యాట్ ఇక్కడ కింద బూడిదంతా ఉంది ఎవరో ఫైర్ వేసుకున్నారనుకుంటా సో దాని మీద మళ్ళీ మ్యాట్ కూడా వేస్తే ఇది కూడా పాడవుతుంది ఎలాగో పిల్లలు ఓన్లీ ఆ మ్యాట్ మీద ఉండమంటే ఉండరు ఎందుకు వేస్ట్ అని చెప్పేసి ఎలాగో చైర్స్ తెచ్చుకున్నాం కదా అని చెప్పేసి ఆ క్యాంపింగ్ చైర్స్ మాత్రమే మేము తెచ్చుకొని వేసుకొని కూర్చొని టిఫిన్ చేసేసి వచ్చేసాము అప్పటికి మా చిన్నవాడు కింద దొర్లేశాడు ఎలాగో చేంజ్ చేసేద్దాంలే అని చెప్పేసి నేను వదిలేశాను ఇక అలా టిఫిన్ చేసేసి మేమైతే మళ్ళీ ఆ వ్యూయింగ్ డెక్ పార్క్కి స్టార్ట్ అయిపోయామన్నమాట సో అలా మేము ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ పార్కింగ్ నిండిపోయిందండి ఎక్కడ పార్కింగ్ అయితే దొరకలేదు ఎక్కడో మాకు దాని వెనక దొరికితే అక్కడ సైడ్లో పెట్టుకొని కారు అక్కడి నుంచి నడిచి వచ్చామన్నమాట ఇక్కడైతే ఎంట్రీ టికెట్ ఉంది వాష్రూమ్స్ ఫుడ్ ఏరియా అదంతా ఒక సైడ్ ఉంది ఇటు సైడ్ వచ్చేసి పిల్లలకి ప్లే ఏరియా అని చెప్పేసి అండ్ పైనుంచి కిందకి వ్యూస్ చూడడానికి అని చెప్పేసి అండ్ దూరంగా ఉన్న ప్లేసెస్ వాటర్ అంతా కూడా చూడడానికి అని చెప్పేసి బైనాక్యులర్ కూడా అక్కడక్కడ అరేంజ్ చేస్తున్నారనమాట నాకైతే దాంట్లో నుంచి చూసింది ఏది అర్థం కాలేదు కానీ నార్మల్గా ప్లేస్ అయితే చాలా బాగుంది ఎంట్రీ టికెట్ అయితే పర్ పర్సన్ 5 dirhams అంట మా ఇద్దరికి 10 dirhams అయింది అంటే కిడ్స్కి ఫ్రీ అనమాట మేము ఇంత దూరం పిల్లల్ని వేసుకొని ట్రావెల్ చేసి వచ్చినందుకు ఈ ప్లేస్ అయితే చాలా బాగుందన్నమాట ముందు ప్లేస్ మేము వెళ్ళింది టిఫిన్ చేసింది ఆ ప్లేస్ అయితే మాత్రం కొంచెం అంటే ప్రశాంతంగా కూర్చోకుండా అలర్ట్గా ఉండాల్సి వచ్చింది అంటే ఓన్లీ పిల్లలు ఉన్నారు కాబట్టి లేండి లేకపోతే అక్కడ కూడా బాగానే ఉంది కాకపోతే వాష్రూమ్స్ టిఫిన్ చేయడానికన్నా ఏమన్నా కావాలన్నా కానీ అదంతా ఏమీ లేదనమాట అరేంజ్మెంట్ మనమే చేసుకోవాలి చేసుకుంటే ఉంటుంది లేకపోతే లేదు
ఇక్కడైతే అన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఫుడ్ ఉంది, వాష్రూమ్స్ ఉన్నాయి, ప్లే ఏరియా ఉన్నాయి, కొంచెం రెస్ట్ అవ్వడానికి రెస్టింగ్ ఏరియా ఉంది, అంతా ఉందన్నమాట. ఈ వెదర్కి, ఈ ఫ్రీ స్పేస్కి చాలా బాగా అనిపించింది అనమాట ఈ వ్యూస్లో అంతా. నాకైతే సేమ్ ఈ రూట్ అంతా చూసి మనాలి గుర్తొచ్చింది. అండ్ అక్కడక్కడ ఈ స్పాట్లోనే ఏంటంటే లొకేషన్ మార్క్స్ కూడా ఉన్నాయి, ఎన్ని మీటర్స్ పైన ఉన్నాము అని చెప్పేసి. ఇన్స్టా స్పాట్స్ అనమాట అవంతా కూడా. మంచిగా ఫొటోస్ తీసి పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడి నుంచి మళ్ళీ ట్రెక్కింగ్ చేయడానికి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడి నుంచి ఆ దారి కూడా ఉంది. చాలా మంది మంచిగా కొండెక్కి అక్కడి నుంచి నడుస్తూ వస్తూ ఉన్నారు. आ जाओ आ जाओ। Come, Arshi.
సో ఇక ఇదంతా వచ్చేసి ఆపోజిట్ స్పేస్ అన్నమాట. ఫుడ్ కోర్ట్, రెస్ట్ రూమ్స్ ఇవంతా ఇక్కడ ఉన్నాయి. కాకపోతే అక్కడ ఉన్నంత స్పేషియస్ ఏమీ లేదు. అండ్ ఇట్ సైడ్ రోడ్ వ్యూ చూడడానికి కూడా ఇక్కడ బైనాక్యులర్ అదంతా అరేంజ్ చేసున్నారనమాట. అట్ సైడ్ ఏమో మౌంటైన్ వ్యూ అంతా కనిపిస్తుంది బైనాక్యులర్లో చూస్తే. ఇట్ సైడ్ వచ్చేసి రోడ్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. సో మేము ఇదంతా కూడా చూసేసుకొని ఫుడ్ కోర్ట్కి అయితే మేము వెళ్ళలేదు, మాకేం పని లేదు కాబట్టి. అట్ సైడ్ ఇక్కడ కూడా ఇన్స్టా స్పాట్స్ ఉన్నాయి, అక్కడ పిక్చర్స్ తీసేసుకోవచ్చు. మాకైతే పిక్చర్స్ తీయమంటే ఒకళ్ళు తీసారండి, చాలా బాగా తీయలేదు. సో అందుకని చెప్పి నేనేం పెట్టలేదు. అండ్ మాకు మళ్ళీ ఇక్కడి నుంచి రివర్లాండ్ ప్లాన్ కూడా ఉండిందనమాట సేమ్ డే. అందుకని చెప్పేసి మేము ఇంకా తొందరగా స్టార్ట్ అవ్వాలని చెప్పేసి వెంటనే స్టార్ట్ అయిపోయాము. సో అదండి మన ఇవాల్టి వ్లాగ్. యూఏఈలో ఉన్న ఫేమస్ వింటర్ స్పాట్స్లో ఇది కూడా ఒకటనమాట. జనరల్గా అయితే 365 డేస్ ఉంటుంది, కాకపోతే వింటర్ స్పెషల్ అనమాట ఇది. జనరల్గా ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి యూఏఈలో వింటర్లో వస్తే చాలా చలిగా ఉంటుంది అని చెప్పేసి బాగా ఫేమస్ అన్నమాట. మీరు కూడా యూఏఈలో ఎవరైనా ఉంటే ఈ వింటర్ అయ్యేలోపు తప్పకుండా వెళ్ళి రావచ్చు. ఇప్పుడు మేమైతే ఇక్కడి నుంచి డైరెక్ట్గా రివర్లాండ్కి వెళ్ళిపోతున్నాము. సో మన ఈ వ్లాగ్ పార్ట్ 2లో మాత్రం రివర్లాండ్ చూపించేస్తాను. అప్పటిదాకా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.